న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత మదర్ తెరీసా 114వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విశ్వమాత మదర్ తెరీసా విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశ్వమాత మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతరత్న విశ్వమాత మదర్ తెరీసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని, చిన్నతనం నుండి పిల్లలకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలలో వారిని ప్రోత్సహించాలని, ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం తనకు కలగడం అదృష్టమని అన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు, విగ్రహదాత రంగా వెంకటేశ్వరరావుకు, స్తూప నిర్మాణ దాతలు కారింకి వెంకట సూర్యచంద్రరావు, ఆకుల హనుమంతరావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కంబయ్య, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చెన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ సనగన కృష్ణమూర్తి మరియు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వాకర్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ. అది నడిపించు ఆరోగ్యంగా ఉండనే నినాదంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వాకర్స్ క్లబ్ తనదంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుంది. దానికి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నన్ను ఎన్నుకున్న వాకర్స్ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాకర్స్ అందరికీ ముందరగా చెప్పేది ఖచ్చితంగా నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఈ మదర్ తెరీసా గారి విగ్రహం ఈ కాలేజీ ఆవరణలో మా హయాంలో పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారిని ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. మన వాకర్స్ ప్రెసిడెంట్ వారి కార్యవర్గ వాకర్స్ క్లబ్ వారు చేసే నడక వ్యాయామం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఒక సర్వీస్ మోటో అయిన మదర్ తెరీసా గారి విగ్రహం మన ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషదాయకం. అందుకు వారిని అభినందిస్తూ, అలాగే దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన కార్యదర్శి శ్రీ రాజా గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి నిడదవోలు పట్టణం ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు, మదర్ తెరీసా విగ్రహాన్ని అందించినటువంటి దాత రంగా వెంకటేశ్వరరావు, స్తూపాన్ని అందించినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా అమ్మమ్మడి గారు, అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కమ్మయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రమణమ్మ గారు, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మిత్రులు రంగా రమేష్ గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కళాశాల అధ్యాపక బృందానికి, వాకర్స్గా ఈ ప్రాంతంలో అనునిత్యం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా నడుస్తున్నటువంటి వాకర్స్ అందరికీ, మహిళా మండలందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఇటు పక్కన, సెక్రటరీ గారు ఇటు పక్కన కూర్చున్నారు. బాగా నడిస్తే ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో ప్రెసిడెంట్ గారు చెప్తుంటే, సరిగ్గా నడవకపోతే ఏ ప్రమాదం సెక్రటరీ గారు చెప్తున్నారు. ఇది మంచి కాంబినేషను. ఈ కాంబినేషన్ ఎందుకు నచ్చిందంటే, నాకు ఈ నడక నడిచే వాళ్ళకి వాళ్ళిద్దరు రోల్ మోడల్గా ఉంటారు. ఆ రకంగా ఉన్నటువంటి మిత్రులు సరదాగా నాకు చాలా కాలంగా పరిచయం కనుక వాళ్ళిద్దరూ నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కనుక రాజకీయాల్లో కూడా వారితో సరదాగా లైటర్ వైల్లో ఈ మాట మాట్లాడాను. ఏదైనప్పటికీ కూడా
ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నిడదవోలు నియోజకవర్గానికి, అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు లభించిన అదృష్టం ప్రపంచంలోనే సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటి మాటల సందర్భంగా రాజకీయాల్లో చాలా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాం. చాలా రకాలైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలతో నిత్యం రాజకీయ జంజాటంలో కొట్టుపోయేటువంటి మేము ఇలాంటి సేవకి ప్రతిరూపంగా, నిలువెత్తు నిదర్శనంగా, నిలువుటతంగా భాసిల్లినటువంటి మదర్ తెరీసా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది మాకు నిజంగా మనసుకు సంతృప్తి కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులందరికీ, వాటిని బహుకరించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇంకొకటి నాకు నచ్చిన అంశం, ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారంటే చదువులకి నిలయంగా ఉండేటువంటి కళాశాలలో ఏర్పాటు చేయటం. ఇక్కడ చదువు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థినులు ఆ తత్పరత అలవాటుగా ఆ విగ్రహం సాక్షి కనపడుతుంది అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. రేపొద్దున సేవ చేయడం ద్వారా మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో, సేవ చేయడం ద్వారా సమాజాన్ని ఏ రకంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లొచ్చో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఆ చిన్నారులు, విద్యార్థినిమణులు అనునిత్యం కూడా ఆ విగ్రహాన్ని చూస్తే వారికి మనసులో మదర్ తెరీసా గారంటే ఏంటి, ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఏ రకంగా ఆవిడ మనకు ఆదర్శనీయురాలు అనేటువంటి మాట వాళ్ళు అర్థం చేసుకుని ఆ భావాలు గనక వాళ్ళు పుణికి పుచ్చుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారనేటువంటి నమ్మకం నాకు ఈ విగ్రహం చూసిన తర్వాత కలిగింది. ఒక మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎక్కడో హడావుడిగా ఉండేటువంటి ప్రాంతంలో కాకుండా ఈ కళాశాల ప్రాంగణంలో పెట్టడం ద్వారా చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో ఆ రకమైనటువంటి సేవాభావం రావాలనేటువంటి మాట ఏదైతే మనం చెప్తామో ఆ ప్రకారంగా ఆ విగ్రహం సాక్షిగా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఉపయుక్తంగా ఉంటుంది ఈ విగ్రహావిష్కరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మనందరికీ తెలుసు మదర్ తెరీసా గారి యొక్క గొప్పతనం. ఎక్కడో వేరే దేశంలో పుట్టి ఈ భారతదేశానికి వచ్చి కలకత్తా కేంద్రంగా ఈ దేశంలో ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారందరినీ హక్కును చేర్చుకుని వారికి నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చి ఆ భరోసాతోటి వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపి ఆ విధంగా సేవ చేసినటువంటి మహనీయురాలు మదర్ తెరీసా అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా కుల సంఘాలు ఉంటాయి, మత సంఘాలు ఉంటాయి, లేకపోతే మనకు నచ్చిన నాయకుడికి విగ్రహాలు పెట్టుకుంటాం, ఆ మీటింగ్లకు అటెండ్ అవుతాం. కానీ ఇలాగా సమాజ శ్రేయస్సు గురించి తన జీవితం యావత్తు కూడా ఫలంగా పెట్టినటువంటి ఒక మహనీయురాల యొక్క విగ్రహావిష్కరణకి ఇంతమంది జనం రావడం నిజంగా ఆనందదాయకమైనటువంటి మాట మనం చేస్తాం. ఇది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. మామూలుగా ఇలాంటి విగ్రహాల ఆవిష్కరణకి వారికి ఏం పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతరత్ర ఫ్యాన్ ఫాలోయింగ్లా ఉండదు, అందువల్ల పెద్ద ఎక్కువ జనం రారు. కానీ ఇవాళ ఇక్కడ చూస్తే నిడదవోలు పట్టణంలో మాత్రం ఆ విగ్రహావిష్కరణకి ఇంతమంది రావటం అనేది నిజంగా నిడదవోలు పట్టణానికి తలమానికంగా నిలబడింది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఆమె చూపించినటువంటి సేవా మార్గం మన ముందుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కానీ వ్యక్తులుగా ఉన్నవారు కానీ అందరూ కూడా ఆ సేవా మార్గంలో వెళ్ళవలసినటువంటి అవసరాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఆ సేవా మార్గం ఏదైతే ఆమె చూపించారో, సమాజంలో అన్నార్తులు ఎవరైతే ఉన్నారో, బాధా పరితప్త హృదయాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళకి కాస్త భరోసా ఇవ్వగలిగితే రాజకీయాల్లో ఉన్నందుకు మా జీవితాలు ధన్యమవుతాయి అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతా ఉన్నాను. అందుకే అట్టడుగు వర్గాల వారిని, దళిత వర్గాల వారిని, వెనకబడిన వర్గాల వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వీలుగా మేము కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అటువంటి కార్యక్రమాలు చేయటానికి మదర్ తెరీసా లాంటి వారి యొక్క స్ఫూర్తి మాకు ప్రధానంగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఆవిడ ప్రాతస్మరణీయురాలు. ఇందాక కూడా చెప్పాను ఇంకొక మీటింగ్లో, ప్రాతస్మరణీయులు అంటే ప్రాతకాలం అంటే ఉదయం వేకుజామున. ఆ కాలంలో మనం నిద్ర లేచిన వెంటనే తలుచుకోవాల్సిన మహానుభావులు కొంతమంది ఉంటారు. మనకు నచ్చిన దేవుణ్ణి ఎలాగా మనం దండం పెట్టుకుంటాం,
వారితో పాటు సమాజ హితం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇటువంటి మహనీయురాలను కూడా మనం లేచిన వెంటనే గుర్తు చేసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి మహనీయురాల యొక్క విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం అనేది నాకు అదృష్టంగా దొరికింది. నిజానికి ఇవాళ నేను లేట్ నైట్ రావాల్సి ఉంది ముంబై నుంచి. తెలుగు అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు ముంబైలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. కల్చర్ కూడా నేను మినిస్టర్గా ఉన్నాను కనుక అక్కడికి వెళ్ళాను. ఇవాళ సాయంత్రానికి ఫ్లైట్ పెట్టుకున్నాను. ఈ లోపల ఒబరాయ్ వాళ్ళు మన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి, రిసార్ట్స్ కట్టడానికి వస్తున్నారని తెలిసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ప్రీపోజ్ చేసుకుని వాళ్ళ ఉదయమే నేను బయలుదేరి 9:30-10 గంటలకు వచ్చేసాను. ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవడం వల్ల నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం నాకు లభించింది. లేట్ నైట్ వస్తే ఇక్కడ రాలేకపోతుంది నేను. ఏదైనప్పటికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వాకర్స్ క్లబ్ వారు టేకప్ చేయడం ఇంకా గొప్ప విషయం. వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. మనందరి యొక్క ఆరోగ్యమే మన భాగ్యం అనేటువంటి మాట వారు చెప్తూ, మరో పక్కన ఇటువంటి మహనీయుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ చేయడం ద్వారా సమాజానికి మంచి చేయాలని ఆలోచిస్తున్నందుకు వాకర్స్ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రామిస్ నేను చేశాను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు. ఒక స్టేడియం ఒకటి నిర్మాణం చేయాలనేటువంటి మాట ఏదైతే మనకు చాలా కాలంగా ఉంది, దాన్ని ఎవరు అమలు చేయలేకపోయారు. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో దానికి ఒక రూపకల్పన చేసి స్టేడియం నిర్మాణానికి, నిడదవోలుకి కావలసిన స్టేడియాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది మరొక మారు చెప్తున్నాను, నాకు లభించిన వరంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందదాయకులు ఉంచారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు తరపున మంత్రివర్యులకు, పట్టణ ప్రథమ ప్రముఖులకు చిన్న సత్కారం ఉందండి. దయచేసి మోహన్ చిన్న సిరి సత్కారం. రాలేకపోయారు. వారికి ప్రత్యేకంగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అడగంగానే ప్లేస్ ఇచ్చారు. అలాగే స్తోప్ నిర్మా విజయలక్ష్మి ఆంటీ గారికి, మా ముకుంద వాళ్ళ అమ్మగారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా రంగ వెంకటేశ్వర అన్నయ్య గారు సేవకు ముందుంటారు. ఆయనకి మాకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన అందరి తరపున ఒకసారి మన దుర్గేష్ గారికి చిన్న సన్మానం చేసుకుందాం. కొంచెం అందరూ కొంచెం గట్టికోవడం సౌండ్ ఆనందంగా మాకు మా అన్నయ్య గారు, నేను ఎప్పుడు కాటన్ దొర గారు లాగా ఇంజనీర్ గారు అనుకుంటున్నాయి. చాలా బాగా చేశారు. మరి ఆయన చాలా బాగుంటుంది. సోమదాని గారు ఇంజనీర్, ఆయన కూడా చేసి వస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ ఓపెన్ చేయండి. హలో ఓపెన్ చేయండి. చైర్మన్ గారు నల్లగొండ